మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే మన పాడి పశువులలో ఆకుకూరలు కూరగాయలు మేతగా వాడవచ్చా, వాడితే ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనే విషయాలు మనము ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాము. కొన్ని సీజన్లలో పంటలు అధికంగా వండినప్పుడు కూరగాయలు అతి తక్కువ రేటుతో లేదా పూర్తిగా ఫ్రీగా కూడా కొందరు రైతులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలాంటి టైంలో ఎలాంటి కూరగాయలు మనం వాడినట్టయితే మనకి లాభము అనేది ఈరోజు పాయింట్. దీనికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాక్చువల్ టాపిక్లో వచ్చేసినట్టయితే కూరగాయలు మనం రెండు భాగాలుగా విభజించవచ్చు, ఆకుకూరలు అండ్ కూరగాయలు. ఆకుకూరలలో మనకు చాలా వెరైటీలు ఉంటాయి. పాలకూర ఉంటుంది, తోటకూర ఉంటుంది, అలాగే గోంగూర ఉంటుంది, గంగపాయల కూర ఉంటుంది, చుక్క కూర లాంటివి, కొత్తిమీర, మెంతి, క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్ లాంటివి కూడా ఆకుకూరల్లోకి తీసుకుంటారు. సో ఇన్ని రకాల కూరగాయలు మనకు ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిట్లలో కూడా మనము గంగపాయల కూర, చుక్క కూర అనేటివి పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవి అసిడిటీని కల్పిస్తాయి కాబట్టి ఆ రెండింటిని తప్ప మిగతా అన్నీ కూడా మనము మేతగా వాడవచ్చు. మరి ఎంతవరకు వాడచ్చు అంటే మొత్తం కూరగాయల మీద మనం డైరీ ఫామ్ను మెయింటైన్ చేయొచ్చా అంటే నో, అలా మొత్తం కూరగాయల మీద ఆకుకూరల మీద కూడా మెయింటైన్ చేయడానికి వీలు లేదు. ఒక పాడి పశువు రిక్వైర్మెంట్లో 40% వరకు డ్రై మ్యాటర్ బేసిస్గా తీసుకున్నట్టయితే 40% వరకు మనము రీప్లేస్ చేయొచ్చు. ఎలా అనుకున్నాం, మనము 30 కేజీల పచ్చిగడ్డి, 8 కిలోల ఎండుగడ్డి అనుకున్నాం కాబట్టి ఎండుగడ్డిని పక్కన పెడితే పచ్చిగడ్డి 30 కిలోల్లో 40% వరకు అంటే దాదాపు 12 కిలోల వరకు ఆకుకూరలతో మనము రీప్లేస్ చేయవచ్చు, అంటే వాటికి బదులుగా వాడవచ్చు. ఈ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఉన్నాయి కదా నా పక్కన మొత్తం కూరగాయలు ఉన్నాయి అదే మొత్తం మేపుతా అంటే కూడా మీకు దాని యొక్క డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అంటే జీర్ణక్రియలో మార్పులు జరిగి మీకు పశువు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. మరి ఎలా వాడాలి అంటే మీరు పచ్చి వాడచ్చు లేదా ఎండబెట్టి దానాలో కలిపి కూడా వాడవచ్చు. మరి ఎలా ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఇవ్వచ్చా అంటే డైరెక్ట్గా కాకుండా మీరు ఎండుగడ్డితో కలిపించినట్టయితే చాలా లాభంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే వీటిలో మనకు పీచు పదార్థం తక్కువగా ఉంటుంది కాబట్టి లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎండుగడ్డిలో కలిపి ఇస్తారో ఆ పీచు పదార్థము ఈ న్యూట్రియంట్స్ కలిసి మంచి పోషకాలు కలిసి మనకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. మరి వీటి వల్ల లాభాలు చూసినట్టయితే చాలా లాభాలండి. వీటిలో విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ లాంటివి చాలా అత్యధికంగా ఉంటాయి కాబట్టి పాడి పశువు ఎద రావడానికి మరి కంటి చూపుకు చాలా లాభసాటిగా మనం చెప్పవచ్చు. అలాగే రైతుకు దాని యొక్క మేత ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ని కూడా బయటపడేయడం వల్ల కుళ్ళిపోయి వాసన వచ్చి మన ఆరోగ్యాలు దెబ్బతినకుండా కూడా మనము సమాజ సేవ చేసిన వాళ్ళం కూడా అవుతాము. కూరగాయల విషయానికి వచ్చినట్టయితే మనకు చాలా కూరగాయలు ఉన్నాయి. మీకు తెలిసిందే వంకాయలు, బీరకాయలు, సోరకాయలు, గోరు చిక్కుళ్ళు అని ఎన్నో రకాలైన చిక్కుళ్ళు, టమాటా ఇలాంటివి చాలా రకాలైన కూరగాయలు ఉన్నాయి. ఒక్క టమాటా తప్ప మిగతా కూరగాయలన్నీ కూడా మనము వాడవచ్చు. టమాటాలో సపోనిన్ లేదా టమాటినిన్ అనే ఒక పదార్థం ఉంటుంది కాబట్టి దానివల్ల పాడి పశువులకు అజీర్తి, అలాగే ఆమ్లజీర్తి అండ్ గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. దాన్ని పక్కన పెట్టి మిగతా కూరగాయలన్నీ కూడా 40% వరకు మన దానాతో మనం లేక దాని ఫీడింగ్తో ఒక పాడి పశువుకు అవసరం ఉన్న మేతలో 40% వరకు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రీప్లేస్ చేసి కూరగాయలు కూడా వాడచ్చు. ఇదండి మన కూరగాయల టాపిక్ అండి. మీకు నచ్చింది అనుకుంటాను. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.